ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ మీద హాట్ కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ హాట్ కమెంట్స్ ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి మీద అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ మీద హాట్ కమెంట్స్ చేశారు. ఏంటి మేడం ఈ హాట్ కమెంట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అంటే సినిమా రంగం గురించి అలాగే రాష్ట్రంలో పరిస్థితుల గురించి రెండు రకాలుగా ఆయన ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడారు. ఏంటి అంటే ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మనకేంటి అవసరం అనేది ఎంత పర్ఫెక్ట్గా చెప్పారంటే ఇది కదా విజనరీ అనిపించింది. విజన్ అంటే ఇది కదా, విజనరీలు ఇలాగే ఆలోచిస్తారు కదా. ఏంటి అంటే మనకి ఒక ఫైనాన్షియల్ పిరమిడ్ అని ఉంటుంది. అది రాష్ట్రానికైనా వ్యక్తికైనా సినిమాలకైనా దేనికైనా వర్తిస్తుంది ఈ ఫైనాన్షియల్ పిరమిడ్ అనేది. దీన్ని ఫాలో అయిన వాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోరు. ఏంటి అంటే మనము పిరమిడ్ కింద వెడల్పుగా ఉండి పైకి వెళ్ళేసరికి కోన్లాగా వెళ్తుంది కదా. అయితే ఈ కింద భాగంలో దాదాపు 30% మన బేసిక్ నీడ్స్, ఆ తర్వాత కంఫర్ట్స్, ఆ తర్వాత మనము పొదుపు చేయాల్సిందే, ఆ తర్వాత లగ్జరీస్, ఆ తర్వాత పైన మనము ఏదన్నా ఈ తీర్థయాత్రలు అట్లాంటి విహారయాత్రలు వాటికి. అంటే ఇక్కడ ఏమొచ్చింది, కింద మనకి కనీస అవసరాలు బేసిక్ నీడ్స్, ఒక మనిషికి బేసిక్ నీడ్స్ ఏముంటాయి? తిండి, ఇల్లు, బట్టలు, చదువు, ఆరోగ్యం, ఇవన్నీ బేసిక్ నీడ్స్. వీటికి మనం ఖర్చు పెట్టుకోవాలి. తరువాత కంఫర్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఆ తర్వాత మనము ఫ్యూచర్లో మనకి కొంచెం దాచుకోవటానికి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం లగ్జరీకి వెళ్ళాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితిలో ఒక రకంగా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రమైనా విడిపోయిన తరువాత ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న రాష్ట్రమే లేదు ఆంధ్రప్రదేశ్. ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే తమిళనాడుతోటి విడిపోయి మనం రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఇంత గడ్డు పరిస్థితి లేదు. ఏమైంది? ఎందుకు ఇంత గడ్డు పరిస్థితి వచ్చింది అంటే వడ్డించిన విస్తరి లాంటి హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉండటం వల్ల మొత్తం సంపదనంతా ఇక్కడ కేంద్రీకరించడం వల్ల రాష్ట్రం మొత్తంలో ఉన్న రాజకీయ నాయకులందరికీ ఇది ఒక హబ్లాగా చేసుకున్నారు. అది ఒక ఫ్యాసినేషన్తో కావచ్చు, అవసరం రీత్యా కావచ్చు, ఏదన్నా కానీ. అందువల్ల ఈ హైదరాబాద్ని ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి లేకపోవటం వల్ల, అంటే భౌగోళికంగా ఇక్కడ ఉంది కాబట్టి తప్పదు అది. కానీ మరి కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ కొత్త రాష్ట్రానికి కావాల్సిన నిధులు సమకూర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రాన్నేమో కాంగ్రెస్ వాళ్ళు విడదీశారు, బీజేపీ వాళ్ళేమో కొత్త రాష్ట్రానికి చేయూతనివ్వలేదు. నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి మనం ఇక్కడ. చివర్లో చాలా రోజులు వెయిట్ చేసి ఒక రకంగా 2018, 19 ఆ ప్రాంతం వచ్చేసరికి ఇంక వీళ్ళు సహాయం చెయ్యరు అనిపించిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది మాకు, చెంబుడు నీళ్లు తట్టడి మట్టి అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డు అని ఇలా రకరకాలుగా వ్యాఖ్యానించారు. అది వాస్తవం. మనం ఈ రోజుకి రాజధానిని మనకు తయారు కాల రాజధాని. పైగా పునర్విభజన చట్టం ద్వారా మనకి పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని చెప్పి, అది మనకి ఒక జీవనాడి అని చెప్పి మనకి కథలుగా చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆ విషయంలో పక్కన పెట్టేసింది. కపట వేషాలతోటి ఎన్టీఆర్ ఏదో సినిమాలో
డైలాగ్ ఉంటుంది. కపట సూత్రధారి, కపట నాటక సూత్రధారి అని. ఆ విధంగా చేసింది ఆంధ్రప్రదేశ్ని. మరి ఇలా చేసిన పరిస్థితుల్లో మనం ఆ తర్వాత దురదృష్టాలు వెంటాడినట్లు జగన్మోహన్ రెడ్డి రావటం ముఖ్యమంత్రిగా 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసిన అరాచకాలు ఇంకెవరూ చేయలే. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఏం కావాలి అని ఈయన ఫైనాన్షియల్ పిరమిడ్కి లాగా ఆలోచించి ఇప్పుడు మనకు సినిమా రంగం అవసరమా? మనకు అసలు మౌలిక సదుపాయాలు కానీ ఉపాధిని ఇచ్చేవి కానీ మనకి ఉత్పాదక రంగంలో మనం ఎగుమతులు చేయటానికి కానీ అవసరమైన సినిమా రంగం అనేది ఆయన ఉద్దేశం. అఫ్ కోర్స్ సినిమా రంగంలో కూడా ఉపాధి దొరుకుతుంది, మనము సినిమాలు తీయొచ్చు, దాని ద్వారా ఆదాయం వస్తుంది, కాదని కాదు. కానీ ఇప్పుడు దానికంటే కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే అమరావతి, పోలవరం, అలాగే రైల్వే జోను, ఇలాంటివన్నీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. అందుకని మనకి సినిమా ఇండస్ట్రీ పెద్ద అంత అవసరమైన విషయం కాదు అని తేల్చి పారేశారు. ఇకపోతే మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు ఈ ఫైనాన్షియల్ పిరమిడ్లో మిగతావన్నీ ఉన్నాయి కదా, మరి నిత్య బేసిక్ నీడ్స్, అలాగే కంఫర్ట్స్, ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ చేద్దాము అంటే ఆర్థిక వ్యవస్థని ఒక రకంగా ఎంత ఒక చట్టాన్ని ఎలా అయితే దుర్వినియోగం చేశాడో జగన్మోహన్ రెడ్డి, ఆర్థిక వ్యవస్థని అసలు ఒక ద్రవ్య విధానమే లేకుండా చేశాడు. ఫైనాన్షియల్ పాలసీ లేదు, ఎవరికి నచ్చినట్లు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు దోపిడీ దొంగల్లాగా దోచేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి కొంత, తెలియక కొంత, అదృశ్య శక్తులు కొంత, రాజ్యాంగేతర శక్తులు కొంత, సకల శాఖ మంత్రులు కొంతమంది, ఇలా రకరకాల వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. చేయటం వల్ల ఇవాళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన చెప్తుంటే మనకి కళ్ళకు గట్టినట్టు అర్థమవుతుంది. దిగిన కొద్దీ లోతు తెలుస్తుంది, ఇంకా 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 లోతులు తెలుస్తున్నాయి అని. అంటే ఎక్కడా కూడా పైకి ఇంత దారుణం జరిగింది అనేది ఎవరికి అర్థం కాల. ఇవాళ అందులోకి వెళ్ళి చూస్తుంటే అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ సూపర్ 6 గురించి విమర్శలు. ఈ సూపర్ 6 చెయ్యాలి అంటే మరి నువ్వు తెలియకుండానే ఇచ్చావా హామీలు అంటే, వీళ్ళు ఏ రోజైనా ఆర్థిక పరిస్థితి గురించి తేటతెల్లంగా చూపెట్టారా? ఇప్పుడు కాగ్ నివేదిక ఉంటుంది. ఆ కాగ్ నివేదికకి ఆధారం ఏంటి? మీరు ట్రాన్స్పరెంట్గా ఏమైనా చూపిస్తే అక్కడ రిపోర్ట్లు ఉంటాయి. అసలు మీకు మొదటి నుంచి అయిన ప్రాక్టీస్ ఏంటి? నకిలీ ఆడిటర్ల ద్వారా మీరు ఆర్థిక పరిస్థితిని అంచనాలకు మించి వేయించుకుని దొంగ రిపోర్ట్లు తీసుకొని లోనులు తీసుకున్న వాళ్ళు, కంపెనీలు ఏర్పాటు చేసిన వాళ్ళు, సూట్ కేస్ కంపెనీలు పెట్టిన వాళ్ళు, మీకు ఆ దొంగ తెలివితేటలన్నీ ఉంటాయి. ఎవరికైనా ఎలా అర్థమవుతాయి? దిగితే కానీ తెలియలా. మీరు ఎలా దొంగతనంగా డబ్బులు డ్రా చేసింది, ఎవరు పడితే వాళ్ళు డ్రా చేసింది, ఏ శాఖలో పడితే ఆ శాఖలో డ్రా చేసింది, ఇప్పుడు దిగితే కానీ లోతు తెలియట్లా. ఈ పరిస్థితుల్లో ఈ సూపర్ 6ని లేట్ అవ్వటానికి కారణం ఇదొకటి. ఇది కూడా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. అంటే చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు ఉగాది పండుగకి కానీ మేము ఫ్రీ బస్ ఇవ్వలేమని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే ఏమవుద్దంటే ఇచ్చిన తెల్లా నుంచి ఆర్టీసీకి డబ్బులు కట్టాలి. జీరో టికెట్ దీని ప్రకారం కట్టాలి. మరి ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఇది పరిస్థితి. అందుకే రాష్ట్రంలో చట్టాల దగ్గర నుంచి, విధానాల దగ్గర నుంచి, ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి, జగన్మోహన్ రెడ్డికి జీ హజూర్ అని పబ్బం గడుపుకున్న ధోరణి, ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత
మరి వాళ్ళందరినీ గాడిలో పెట్టాలి అంటే ఇప్పుడు బాగా వేసవకాలం సెలవులు ఇచ్చేస్తారు. పిల్లలందరూ అసలు చదువు మూడ్లో ఉండరు. స్కూల్ తీగానే పిల్లలు స్కూల్కి వస్తారు. ఎప్పుడు మాట ఉండవు. ఈ పిల్లలేనా లాస్ట్ ఇయర్ నేను చూసిన పిల్లలు అనిపించేటట్లు ఉంటారు. ఎందుకంటే బాగా ఈ 2 నెలలు 2.5 నెలలు ఇష్టానుసారం ఒక డిసిప్లిన్ లేకోకుండా, ఒక టైం టేబుల్ లేకోకుండా, ఒక అదుపు అజమాయిషీ లేకోకుండా, అంటే మార్నింగ్ లేవాలి, ఇన్నింటి స్కూల్కి వెళ్ళాలి, ఇన్నింటి స్కూల్ నుంచి రావాలి, వచ్చాక హోంవర్క్ చేసుకోవాలి, ఇట్లాంటివి ఏమీ లేకోకుండా విడిగా ఆడుకున్న తర్వాత, ఆట విడుపు దొరికిన తర్వాత, మళ్ళీ వచ్చిన తర్వాత అంత తొందరగా వీళ్ళు మళ్ళీ దీనిలోకి ఇమడాలంటే కష్టం కదా. ఇవాళ అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి కావచ్చు, ఎవరైనా సరే ఇదే పరిస్థితి. ఇవన్నీ చెప్పుకుంటా పరిస్థితి అయితే అలా ఉంది అక్కడ. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి సిపిఎస్ గురించి ఒక హామీ అయితే ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఏంటయ్యా అమలుపరచు ఏంటి అని అడిగితే చాలా సింపుల్గా తలనొప్పి ఎక్కడ అంటే మోకాల్లో చూపించినట్లు, నాకు తెలియక నేను హామీ ఇచ్చాను ఇప్పుడు చేయలేను అని చెప్పేశాడు. ఎలా ఉంది ఈ రాష్ట్రం పరిస్థితి? ఎలా ఉంది? అప్పులు అందిన కాడికల్లా అప్పులు తీసుకొచ్చి ఎవరు తిన్నారో తెలియట్లేదు, ఎటుపోయినాయో తెలియట్లేదు. ఎందుకు ఒక్కటే మచ్చుకు మీకు ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఉంది కదా, దాని నుంచి వ్యూహం సినిమా డైరెక్టర్కి డబ్బులు ఇచ్చారు అంటే ఇక మీరు ఆలోచించండి. అంటే ఎలా చెయ్యొచ్చో అలా చేసి ఇవాళ ఆర్థిక రంగాన్ని దివాళా తీసి పెడితే దాన్ని దారిలో పెట్టడానికి అసలు సమస్య ఎక్కడుంది కనుక్కోవటానికి నాకు ఎన్నాళ్ళు పట్టింది అంటే దాదాపు 6 నెలలు పట్టింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. సరే, వాళ్ళ పార్టీ గురించి కూడా కొంత సభ్యత్వం బాగా పెరిగిందని, తెలుగు తమ్ముళ్ళ దగ్గర నుంచి చాలా వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయని, చాలా ఆకాంక్షలు ఉన్నాయని, అవన్నీ నెరవేర్చడం ఇప్పట్లో అయ్యే పని కాదని, కొన్ని అసలు నెరవేర్చలేవని చాలా సింపుల్గా చెప్పేశారు ఆయన. అదేంటి అంటే వాళ్ళ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని చాలా హింసించారు, వాళ్ళు చాలా బాధ పెట్టారు, కొన్ని అయితే హత్యలు కూడా జరిగినాయి, అలాంటివి అయితే మేము చేయలేం కదా అని. ఇక పదవులు ఇట్లాంటి వాటి విషయంలో మరి చాలామందికి ఇవ్వాల్సిన అర్హత ఉంటుంది, అందరికీ ఇవ్వలేము, సాధ్యమైనంత వరకు చేస్తున్నాము. ఇలా రకరకాలుగా ఆయన సాధక బాధకాలన్నీ ఈ 6 నెలల ప్రభుత్వం గురించి ఆయన చెప్పుకున్న సాధక బాధకాలు వింటే ఒక రకంగా అసలు ఈయన కూడా ఇంత విజనరీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని గాడిని పెట్టగలడా అనే ఒక అనుమానం వచ్చేలాగా మనకి అనిపిస్తుంది. అమరావతికి వేసిన చిక్కుముళ్ళు విప్పుకుంటూ పోలవరం అతి త్వరలో మొదలుపెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ 2 నాకు 2 కళ్ళు లాంటివి అని ఎప్పుడూ అన్నవే మళ్ళీ ఇప్పుడు మరొకసారి అనటము. అలాగే ఇన్ని వేల కోట్లు ఒక్క 6 నెలల్లో ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మట్టుకు ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది అని, అలాగే కొంతమంది వైసీపీ నుంచి వచ్చి ఈ పార్టీలో ఈ 3 పార్టీల్లో చేరుతున్నారు అనే దానికి కూడా మరి ఇంకెక్కడికి పోతారు వాళ్ళైనా, వాళ్ళకి దిక్కులేదు. మరి కూటమి ప్రభుత్వం అంటూ ఉన్న తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అని నర్మగర్భంగా కొంచెం మాట్లాడటం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మా పార్టీలోకి అయితే తీసుకోను అనే ఒక హామీ కానీ ఇచ్చున్నట్లయితే బాగుండుండేది. పైగా శ్రీలక్ష్మికి సెక్రటరీ ఇవ్వకుండా, చీఫ్ సెక్రటరీ ఇవ్వకోకుండా చాలా చాలా ముందు చూపుతో వ్యవహరించారని చెప్పొచ్చు. ఇప్పుడు దేశం అంతా బీసీ మంత్రం నడుస్తుంది. ఆయన కూడా ఆ బీసీ మంత్రాన్నే పునికి పుచ్చుకొని కేంద్ర మంత్రి బీసీ, నా చీఫ్ సెక్రటరీ బీసీ, ఆయనకి అపారమైన అనుభవం ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా 24వ సంవత్సరం వెళ్ళిపోయి 25వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా చాలా బాగుండాలని, అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలని, ప్రతిపక్షం అంటూ లేదు అక్కడ, బాధ్యత గల ప్రతిపక్షం అసలే లేదు. అయినప్పటికీ కూడా అధికార పక్షమే ప్రతిపక్షంలాగా ప్రవర్తించి, అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ జబ్బని వాళ్ళే చరుచుకుంటూ
వాళ్ళకి వాళ్ళే కొరడా దెబ్బలు కొట్టుకుంటూ, అంటే తప్పులు ఏమన్నా ఉంటే ఆలోచన చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.